అందరికీ నమస్కారం. తమిళనాడులోని పళని క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం నవపాషాణాలతో అంటే 9 విష పదార్థాలతో తయారు చేశారు. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని సిద్ధుల్లో ఒకరైన భోగర్ అనే ఋషి 9 మూలికలతో మిశ్రమంతో ప్రతిష్ఠించారని నమ్ముతారు. ఈ విగ్రహం తొడభాగం నుంచి తీసిన విభూతిని భక్తులకు పంచేవారు. ఈ విగ్రహంలో ఉన్న ఔషధ గుణాలు మనుషుల్లో ఉండేటువంటి చాలా రకాల వ్యాధులను తగ్గించడంలో విగ్రహానికి ఉన్న మహిమలు తెలిసాయి. ఇలాగే స్వామి దగ్గర విభూతి తీసుకెళ్తుంటే ఎప్పటికైనా విగ్రహానికి చెడు జరగవచ్చునని భావించినటువంటి పెద్దవారు విభూతిని అందరికీ పంచడం మానేశారు. రాత్రుళ్ళు స్వామికి గంధం పట్టిస్తే తెల్లవారేసరికి చెమట రూపంలో కరిగిపోతుంది. అలా కరిగినటువంటి గంధాన్ని విభూతిని కపిలతీర్థంగా పిలుస్తారు. సమస్త వ్యాధులను తగ్గించే ఈ విభూతిని గంధాన్ని దివ్య ఔషధంగా భక్తులు భావిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.